హాయ్ సతీష్ సార్. హాయిగానండి. ఇందాక ఎవరి గురించో చెప్పారు కదా, ఆయన వస్తాడు అప్పుడు. అంటే మీరు కాదా? నేనే అప్పుడప్పుడు నాలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయని నేను కూడా మర్చిపోతుంటాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు గుర్తించినందుకు. అంటే ఇవేనా ఇంకా ఉన్నాయని నేను మామూలుగా చెప్పానా? వేరే ఏం లేవా? ఇంకా ఉన్నాయి, దాచాం ఇన్సైడ్. ఓకే ఓకే. ఏంటి కొంచెం అన్కంఫర్టబుల్ గా బానే ఉన్నారు కదా? చాలా బాగున్నానండి. అందు పక్కన పెడితే థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. నా నుంచి జనానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నానో తెలుసా? తెలీదండి. చెయ్యకపోతే నన్ను ఈరోజు ఆఫీస్ లో తీసేస్తారు కాబట్టి. స్లాట్ ఖాళీ ఉందని చేద్దాం అనుకుంటున్నారు, అంతేగాని నా నుంచి యూజ్ ఏం లేదనమాట. అది చూద్దామని కూడా. సర్లేండి, ఇదంతా పక్కన పెట్టండి మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? సార్ యాంకర్ని నేను. సారీ, అంటే మీరేం మాట్లాడతలేదు కదా, అందుకే నేను మాట్లాడుతున్నాను. అది వేరే. మీరు మాట్లాడనివ్వట్లేదే. సారీ, మాట్లాడండి. తొక్కేస్తున్నారా బాగా? అందుకే ఎందుకు పట్టుకున్నారు కానండి. నాకు చాలా పెద్ద డౌట్ అండి మీ ఆఫీస్కి రాగానే. ఓకే. ఇద్దరు హైట్ కి సమానంగా కెమెరా ఎలా సెట్ చేశాడా కెమెరామ్యాన్ గారు అని నేను చాలా ఆలోచిస్తున్నాను. అది మా కెమెరామెన్ టాలెంట్స్. అలా అలవాటు మీరు అయిపోయింది. మాత్రమే ఉంటారండి టాలెంటెడ్, మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏదో నేను పిలిచాను వచ్చేస్తారు అంతే కదా? అంతే, ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఏం అడిగినా చెప్పేస్తారు. ఏది అడిగినా చెప్పేస్తాను. మీరు ఎవరు? నేను ఒక మనిషిని. అంటే మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటని? క్రేజియస్ట్ పర్సన్ అనమాట. ఏమనిపిస్తా ఇది చేస్తాను. ఏది ఎవడేమనుకున్నా కానీ నేను నాలానే ఉంటా. డోంట్ కేర్, ఎవరికి భయపడను. మా ఆవిడకి భయపడతాను, అది వేరే విషయం. పెళ్ళయిందా? ఒకసారి. ఒకసారి ఏంటి అంటే 2 సార్లు రెడీగా ఉన్నారా? ఆబ్వియస్లీ జరగచ్చేమో. మా ఆవిడ చూడకుండా ఉంటే బాగుండే ఈ వీడియో. ఈ వీడియో రిలీజ్ అయ్యి చూస్తుంది కదా మరి. చూడదండి, ఆవిడ ఎక్కువ ఇలాంటి చెత్త వీడియోలు చూడదండి. అంటే మన హస్బెండ్ ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఏ వైఫ్ చూడకుండా ఉంటుంది? అవునులేండి, ఆవిడకి అన్ని తెలుసు కదా. ఓపెన్ బుక్ మందంతా కూడా. అదే మీ ఇన్స్టా చూసాను, చాలా ఓపెన్ గా ఉంది. ఏమందా అసలు? బేసికల్లీ మనం అలా చెప్తాం అనమాట. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా, ఏ మనిషి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ మొగుడైనా ఒకటే చెప్పాలన్నమాట. మాన్యువల్ చేయాలా వైఫ్ ని. ఎలా అంటే మాన్యువలా, దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్, మేనేజ్మెంట్. ఏదో మనకి రాదు, ఇంగ్లీష్ చదువుకోలేదు కదా. చదువుకోలేదా? లేదండి. చదువుకోకుండా ఇన్ని టాలెంట్స్. చదువుతో పని లేదు అని నిరూపిద్దామని ఈరోజు వచ్చాను అనమాట. బేసికల్లీ వైఫ్ ని ఎలా హోల్డ్ చేసుకోవాలన్నా తెలుసుకోవాలంతే. ఇప్పుడు రణ్వీర్ కపూర్ చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్ప యానిమల్ రీలు అని చెప్పాను అంతే. ఆవిడ ఎక్స్క్యూజ్ చేసింది. అలాగే డీజే టీలులో వాళ్ళు లిప్ కిస్ పెడితే తప్పలేదు, నేను లిప్ కిస్ పెడితే నాకు తప్పండి. జుట్టు కూడా అలాగే ఉంటుంది, కలర్ కూడా ఇంచుమించు నేనే బాగుంటాను, అది వేరే షో. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం వేసుకోవద్దు. అయితే ఇట్లా హోల్డ్ చేయాలి, అంతేగాని నా ఇండస్ట్రీ ప్యాషన్ అమ్మాయి ఇదంతా కూడా అంటేనే వాళ్ళ అమ్మాళ్ళు, వాళ్ళ అత్తరు, అంటే వాళ్ళ అక్కళ్ళు అందరూ కూడా అడుగుతుంటారు, ఏంటిది ఇలా చేస్తుంటే నువ్వేమనవా అంటే ఆల్ ది బెస్ట్ అంటుంటాను అంటే చెప్తుంది అనమాట మా వైఫ్. అదంతా ఒక టాపిక్ లేండి. దాని గురించి బోల్డ్ అనేది జనాలు అందరూ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ కష్టపడి గూగుల్కి వెళ్ళి మాకు కావాల్సిన డేటాని వేస్ట్ చేసి చూడడం కన్నా ఆనందపడుతూ ఇన్స్టాలో చూస్తే నేను ఇంకా హ్యాపీగా. అప్పుడే అవుతుంది, కానీ ఇది ఎంజాయ్మెంట్ గా కొంచెం మా కుర్రోళ్ళందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను నేను మెసేజ్. కొంచెం మీ జాతకాలు బాగుండేలాగా జాతకాలు చూపించుకునే వయసు దాకా చేతుల్లో రేఖలు ఉంచుకోండి, అంతేగాని రేఖలు మాత్రం చెరుపుకోవద్దు. అదే నేను చెప్పాల్సింది, అంతకు మించి ఏం కాదనమాట. మగజాతి ఆనిముత్యంలా పెళ్ళాలని ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళ జాతి పెళ్ళాలని కాదు, పెళ్ళం ప్రస్తుతానికి ఏమో ముందు అవ్వచ్చు, అది వేరే విషయం. రెండో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటా. ఓకే. బేసికెళ్ళి తాళి ఒకటే కట్టలేదు, అయినాయి చాలా పెళ్ళిళ్ళు, అది వేరే విషయం. ఆ కెమెరా ముందు అలా చెప్పేస్తున్నారేంటి? ఏం పర్లేదండి, అన్ని తెలుసు. మనంతా ఓపెన్ బుక్. మా ఆవిడ ఏమనుకుంటుంది, ఆయన లోపల ఏం జరగదు, ఏకలేసురుకోవడం అంటారు కదా, అదే సినిమాలో అలా ఉంటుంది అనమాట. 2 minutes మ్యాగీ వద్దులేండి, అవన్నీ ఎందుకు. అసలు ఏంటి, ఏం చేద్దామని మీ మోటో, మీ లైఫ్ లో ఏంటి, ఏదైనా గోల్ లాంటిది ఏమైనా ఉందా? ఏం చేద్దామని అంటే అండి, లైట్లు అరిపేస్తే మిమ్మల్ని ఏం చేద్దాం అనేది చెప్తాను. అంటే మీరు అదే కదా అడిగారు, అది కదా అడిగింది. అంటే మీ లైఫ్ లో ఏం చేద్దాం? లైఫ్ లో ఏముందండి, ఇప్పుడు ఒక 60-70 అయినాయి, ఒక సెంచరీ కొడదాం. సెంచరీ అంటే 60-70 ఏంటవి? వద్దులేండి, చెప్తే బాగోదు. అంటే అయ్యా నేను ఇంటర్వ్యూ చెయ్యాలా వద్దా? సారీ చేయండి. రైట్. అంటే మా వాళ్ళందరికీ కూడా ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో, అందుకే జీవితంలో మనం మారాలి అంటే రేఖలు చెరుపుకోవద్దు, మన రాతలు మార్చుకోండి అని చెప్తున్నాను అనమాట. అంతే, అంతకు మించి ఏం కదా. నేను అసలు అది అడగలేదు. నేను చెప్తాను కదా, ఎందుకంటే మా ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు అనమాట.
ఫ్యాన్స్ మీకున్నారా? అవునండి, లోన్స్ పెట్టి మరి ఫ్యాన్స్ తెప్పించుకున్నాను అనమాట. అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు డబ్బులు విసురుతూ ఉంటాను అనమాట. రోడ్ మీద అప్పుడు డబ్బులు విసిరారు అన్నారు. అది నేను కదండి, అది కాకినాడ నాని, ఆయన వేరే.